తిరిగి డిబేట్లోకి స్వాగతం. ఇక కాంగ్రెస్ నాయకులు డాక్టర్ శివకుమార్ లాల్ కూడా జాయిన్ అయ్యారు. ఆయనతో మాట్లాడదాం. శివకుమార్ గారు, నమస్కారం. ఈ రోజుల్లో రాజకీయాల్లోకి రావడం కంటే లాభసాటి వ్యాపారం ఏది ఉండదు అని చాలామంది భావిస్తున్నారు. అదే క్రమంలో గెలిచిన వాళ్ళు కూడా ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మరి ఆ కండవ కప్పుకోవాలి, ఆ ప్రభుత్వంలో చేరాలి, ఆ పార్టీలో చేరాలి. ఇది ఒక తంతు కొనసాగుతోంది. సో అందరు కలిసి రాష్ట్రాన్ని దోపిడీ చేసుకుంటున్నారని చెప్పి కూడా మన డిబేట్లో ప్రధానంగా చర్చ నడుస్తుంది. దీంట్లో మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మరి డిమాండ్ చేస్తుంది. అదే క్రమంలో రాఘవ కన్స్ట్రక్షన్ ఇష్యూ ఇప్పుడు ఈరోజు ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పుకోవచ్చు. దీంట్లో మరి ఆ మంత్రి పొంగులేటిది రాఘవ కన్స్ట్రక్షన్ కాదు, వాళ్ళ బంధువులదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్పడం కావచ్చు. అదే క్రమంలో విచారణ అయితే చేస్తామని చెప్పారు. దాంట్లో ఓవరాల్గా అసెంబ్లీ సమావేశాలు 8వ రోజు కొనసాగుతున్న నేపథ్యంలో ఒక కాంగ్రెస్ సీనియర్ లీడర్గా మీరేం చెప్తారు? అసెంబ్లీ సమావేశాల్లో జరుగుతున్న దాని పట్ల మీరు కీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు కదా. ప్రభుత్వం వర్సెస్ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కాంగ్రెస్ల మధ్య జరుగుతున్న చర్చ విషయంలో ఏం చెప్తారు? ముందుగా 99 టీవీ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న వారికి నమస్కారం. మనం మొదటి నుంచి చూస్తున్నాం, బీఆర్ఎస్ వాళ్ళు మొత్తానికి మీడియా ముందు కానీ లేదంటే అసెంబ్లీలో కానీ వాళ్ళు ఒక రకంగా ఒక లొల్లి పెట్టడము, లేకపోతే దాని మీద ఒక చర్చ మాట్లాడడం కానీ మొదలు పెడుతున్నారు. దాని తర్వాత సగంలోనే వాళ్ళు మళ్ళీ దాని గురించి మాట్లాడరు. ఆ సబ్జెక్ట్ విడిచిపెట్టి ఇంకొక సబ్జెక్ట్ మాట్లాడడం మనం మొదటి నుంచి చూడడం జరుగుతుంది. కానీ ఈ రోజు ఖచ్చితంగా ఇవాళ జరిగిన చర్చలో మటుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద మొత్తానికి హరీష్ రావు ఏదైతే ఆయన మీద అభియోగం చేయడం జరిగింది, దానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఓపెన్ గా క్లియర్ గా కూడా దాని మీద ఓపెన్ గా చెప్పడం జరిగింది. గతంలో ఎన్ని రకాలుగా మీరు చేసిన దానికి కూడా ఈ రోజు సాక్ష్యాధారాలు నా దగ్గర ఉన్నాయి. నేను కక్ష సాధింపు చెయ్యొద్దు అనే రకంగానే నేను మాట్లాడి ఈ రోజు వరకు గమనుంటుంటే మీరు మరీ ఓవర్ గా రెచ్చిపోతున్న, తప్పు చేసి మళ్ళీ మీదికి మాట్లాడుతున్నారు. గతంలో కూడా ఇసుక దోపిడిలో కూడా నేరేళ్ల సబ్జెక్ట్ కూడా వస్తే ఏదైతే యువకులు ఉన్నారో వాళ్ళు సంసారానికి పనికి రాకుండా చేసింది మీరు కాదా అనే రకంగా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. పొంగులేటి గారు గతంలో కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డిని వీళ్ళు మొత్తం భుజస్కంధాల మీద ఎత్తుకొని అన్ని రకాలుగా వాళ్ళ పార్టీలు ఉన్నప్పుడు ఒకళ్ళగా మాట్లాడుతుండ్రు. ఈ రోజు పార్టీ మారి బీఆర్ఎస్ లకి కాంగ్రెస్ లోకి వస్తే ఇంకోలాగా మాట్లాడుతుంది ఈ రోజు హరీష్ రావు మొత్తానికి రెచ్చగొట్టడు ప్రసంగాలు చేస్తాడు. దాని తర్వాత మొత్తానికి ఆయన కనబడకుండా పోతాడు. మొత్తానికి ఇప్పటి వరకు జరిగిన దాంట్లో ఉద్యమ కాలం నుంచి అయినా ఆలోచించిన ఈ రోజు హరీష్ రావుది ఇదే తంతు కనబడుతుంది. ఈ రోజు హరీష్ రావుకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ధీటుగానే సమాధానం ఇవ్వడం జరిగింది. దానికి నువ్వు దేనికైనా నేను సిద్ధము, అవసరం అనుకుంటే చర్యలు తీసుకోవడానికి కూడా సిద్ధము. నువ్వు ఏ రకంగా నువ్వు రిపోర్ట్ కావాలా, దాని మీద నేనేం చర్యలు తీసుకోవాలా ఓపెన్ గా చెప్పనేది కూడా ముఖ్యమంత్రి సవాల్ చేయడం జరిగింది. కానీ ఈరోజు హరీష్ రావు ఖాళీ రెచ్చగొట్టడం అనేది మొదటి నుంచి ఉంది అనేది నేను మరీ ఒకసారి చెప్పడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ శివకుమార్ లాల్ గారు. బత్సు శ్రీనివాస్ గారు, చెప్పండి. నేరేళ్ల సంఘటన దగ్గర నుంచి కూడా జరిగిన అన్ని విషయాలపై ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విచారణ